ప్రజలు ఈరోజు అందరూ చాలా తెలివైన ప్రజలు. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి జగన్ కంటే ఎక్కువ పథకాలు చేస్తానంటే నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా పసుపు కుంకాలు ఎలక్షన్ 3 నెలల ముందు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. కానీ జగన్ వచ్చిన దగ్గర నుంచి చెప్పిన మాట ప్రకారం అందరికీ కూడా అమ్మఒళ్ళు కానీ ఆసరా కానీ అన్ని పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా గెలిచిన మొదటి సంవత్సరం నుంచి ఇవ్వడం మొదలైంది. అదే చంద్రబాబు లాస్ట్ 2 నెలల ముందు ఇచ్చాడు పసుపు కుంకాలు. ఆయన్ని నమ్మే పరిస్థితులు లేదు జనాలు. జగన్ కన్నా ఎక్కువ పథకాలు ఇస్తారన్నా సరే నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఇచ్చిన వాడిని వదిలేసుకొని ఇస్తారన్నోడికి వెళ్ళగలుగుతారండి. ఆల్రెడీ ఇస్తున్నాడు ఇతను, అన్ని పథకాలు జనాలకు అందుతున్నాయి, అన్ని పథకాలు ఇస్తున్నాడు కనుక మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గారికి మా ఓటేస్తాం. మీరు ఏం డోకా లేదు సార్. మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అందరికీ నచ్చాయి. అతను చెప్పిన మాట ప్రకారం గెలిచిన మొదటి సంవత్సరాల నుంచే వస్తాయి. ఏమైనా తప్పు చేస్తే ప్రజలు మేమందరూ ఇబ్బంది పడవలసి వస్తుంది. ఎందుకంటే ఒక ఓటు ఏమైనా తప్పు చేసాం అనుకోండి, ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండదు, ఈ ఆసరా పథకాలు ఉండవు, ఈ అమ్మఒళ్ళు ఉండవు. అన్నీ కావాలంటే మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డికి గెలిపించుకుంటేనే మనకి ఈ పథకాలు అన్నీ ఉంటాయి. వాళ్ళు ఏదో పథకాలు ఇస్తారంటే వాళ్ళ మాటలు నమ్మలేము మనం. ఎందుకంటే లాస్ట్ టైం తెలుసు కదా, మనకి పసుపు కుంకాలు 2 నెలల ముందు పెంచారు, పెన్షన్ 2 నెలల ముందు పెంచాడు. అలాగొద్దు, మనకి కంటిన్యూస్గా ఇస్తున్న జగన్మోహన్ రెడ్డికే మళ్ళీ మనం ఓటేద్దాం, గెలిపించుకుందాం. చాలా బాగుంది సార్ సచివాలయ వ్యవస్థ. కానీ ఇన్నాళ్ళైతే ఒక పని ఏమైనా చేయాలనుకోండి సార్, మనం ప్రతిదీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఎంఆర్ఓ ఆఫీస్ ఒకటే ఉండేది, రేషన్ కార్డు చేయించుకొని వెళ్ళాలి. ఈరోజు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అన్నీ మన వీధిలో ఏమైనా లైట్లు పోయినా సరే అక్కడ కంప్లీట్ ఇస్తే అన్నీ సాల్వ్ అయిపోతుంది సార్. ఈ సచివాలయ వ్యవస్థ రావడం వల్ల చాలా బాగుంది. అది వాలంటీర్ వ్యవస్థ అయితే ప్రజలు ప్రతిదీ అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతి పథకం కానీ పెన్షన్ ఇవ్వడం కానీ ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వడం వల్ల చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నారు జనాలందరూ.